అందరూ కుడి నా ఆరోగ్య సంరక్షణ నాకు నా కుటుంబం. ఓకే, ఇప్పుడు రివర్స్ చేయండి. రైట్ సైడ్ నుండి 1 2 3. ఓకే, ఎడమ వైపు తిప్పుతూ స్లోగా 1 2 3 4 5. స్ట్రైట్ గా చాపేసేయండి. ఇప్పుడు నడుము ఎక్సర్సైజ్ చేద్దాం. 2 కాళ్ళు జతలో ఆసనాలకు వెళ్ళిపోదాం. చేయండి. 2 కాళ్ళు వేళ్ళ మీద ఉండండి. థర్డ్ ఆసన్ ఒక్కొక్కసారి చేపిస్తాను, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. 3 4. ఉండాలి. చేతులు వెనక వైపున ఉంచాలి. నిదానంగా వెనక్కి వంచుతూ దృష్టి భాగాన్ని పూర్తి ఆకాశం వైపు దృష్టి కేంద్రీకరించండి. నిదానంగా మీ యొక్క పాదాలను చేసి 2 కలిపేటువంటి ప్రయత్నం చేయండి. దృష్టికి చేస్తున్నారు, వారిని గమనిస్తూ చేయండి. 4 5. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయులమైన మనందరికీ కూడా గర్వకారణం. కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా భారతదేశము యోగాలో మన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది. అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న సవాళ్లకు, మానవాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లకు వ్యక్తిగతంగా కానీ, సమాజం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగా వైపు చూస్తున్నాయి. మనం గమనించినట్టయితే ఇటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ మనిషిని పరిపూర్ణంగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా సింగరేణి కాలరీస్లో అన్ని ఏరియాలలో, కార్పొరేట్లో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ బుద్ధప్రకాష్ గారు, డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారు, వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు RG1 ఏరియాలో GM కాలనీ స్టేడియంలో అద్భుతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, యూనియన్ నాయకులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని యోగాని చేయడం జరిగింది. ప్రత్యక్షంగా అందరూ కలిసి చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని ప్రేరణగా తీసుకొని మనందరము కూడా దైనందిక జీవితంలో కొంత మనం దీనికి కేటాయించుకున్నట్టయితే మన ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్యం అనేది కంపెనీకి ఎంతో ముఖ్యమైనది. ఉద్యోగస్తులు కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రేరణగా తీసుకొని యోగాను మన దైనందిక జీవితంలో భాగంగా చేసుకొని మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. జై హింద్.